వచ్చే అవకాశం ఉందన్న? నీలమధు గెలుస్తాడు. ఎందుకన్నా? ఎందుకంటే మనకి ఏరియా అయితే మనకు నీలమధు గురించి తెలుసు కాబట్టి. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎవరు? నీలమ్మది పోటీ చేసిండు. ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటాయి నీలమ్మదికు? ఉంది. మీరు ఎట్టేస్తారన్న ఓటు? మేము అది చెప్పకూడదు. ఓటు కాంగ్రెస్ బీజేపీ అట్లేం లేదు. ఇక అప్పుడైతే బీఆర్ఎస్ గెలిచిన. బీఆర్ఎస్ అంటే మనకు కేసీఆర్ ఉండే అప్పుడు అవసరం. ఇప్పుడైతే నీలమధు గెలుస్తాడని. నీలమ్మది గెలుస్తారా? ఎక్కడన్నా? ఇక్కడే ఇంద్రేశం. నీలమ్మది తెలుసా? తెలుసు, నీలమధు గారు తెలుసు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశం ఉన్నాయా? గెలిచే అవకాశం. మంచోడేనా నీలమ్మది? మంచోడు. సెంట్రల్ లెవెల్ ఉండాలన్న. సెంట్రల్ లో ప్రజెంట్ అది ఇంకా అన్ని రాజకీయ పరంగా అన్ని తెలిస్తే చెప్పగలం, కానీ మనం పర్టికులర్ మెదక్ నుంచి అయితే నీలమ్మది గెలవాలనుకుంటారు. నీలమధు గెలిచే అవకాశం ఉందా? గెలిచే అవకాశం. పడంజేర్లో రఘునందన్ అప్పుడు 2009 లో ఉండే. ఇప్పుడు మొత్తం రఘునందన్, ఇప్పుడు ఈ ఏరియాలో మొత్తం అయితే నీలమధు గురించి. బయట ఇంకా ఎక్కువ ఉంది నీలమధు. అప్పుడు నీలమధు ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసే కంటే బయట పోటీ చేసి ఉంటే గెలుస్తుండే. మెదక్ నుంచి ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా? అవునన్నా. ఈ ఎంపీ ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉంది మెదక్ నుంచి? నీలమధు అవకాశాలు ఎక్కువ ఉంది. నీలమధు గెలుస్తాడు అనుకుంటారు. ఎందుకంటే దానికి బై మిస్టేక్ ఎమ్మెల్యే సీట్ వచ్చి మిస్ అయిపోయింది. సో ఆ కాన్సెప్ట్ ద్వారా గెలుస్తాడేమో అనుకుంటున్నాను. మంచోడేనా అన్న నీలమధు? మంచోడు అన్న, ఎనీ టైం హెల్ప్ చేస్తాడు ఎవరికైనా. ఈ సోషల్ సర్వీస్ చాలా బాగా చేస్తాడు. ఇక వేరే వాళ్ళు, ఇక వేరే రఘునందన్ రావు గురించి, వెంకటరామరెడ్డి గురించి కామెంట్స్ అన్నమాట. నో కామెంట్స్. నీలమధు అయితే గెలుస్తాడని అనిపిస్తుంది మాకు. తమ్ముడు ఇప్పుడు పట్టంచేరు మీది. ఇప్పుడు ఎవరు గెలుస్తారంటావు మెదక్ నుంచి ఎంపీ? ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటావు? నీలమ్మది. ఎందుకన్నా? ఎందుకు నీలమ్మది? ఇక ఎవరైనా ప్రజలకు మంచి చేసేటోళ్ళనే కోరుకుంటారు కదన్నా. అట్లా అని చెప్పి ప్రజలు ఎవరు మంచి చేస్తారు, ఎవరు ఇది చేస్తారో తెలుసు కదా అందరికి. అట్లా మంచోడేనా నీలమ్మది? ఎందుకు మంచోడు కదన్నా. ఏదైనా ఆపద అంటే కూడా ఫోన్ చేస్తే కూడా అందుబాటులో మనకు ఉంటాడు. అట్లా ఏం చేస్తాడు నీలమ్మ? అంత ఎట్లా, ఎందుకు మీకు అంత అట్రాక్ట్ అయిపోయింది? అట్రాక్ట్ అంటే ఏందన్నా, 10 మందిలా కలుస్తాడు. ఇంకా వేరే వాళ్ళ అయితే ఫోన్ చేస్తే కూడా కాంటాక్ట్ కూడా కొందరు గారు. అంటే ఇదేనా ఏంటంటే వస్తున్నా పలానా గారికి అట్లా ఇట్లా అని చెప్పి దగ్గర కూడా వస్తాడు. తీరుస్తాడు అన్న. తీరుంది అంటే అన్న నాకు ఇట్లా ఆపద ఉందని పోతే కూడా నాతో అయినంత వరకు చేస్తానని ముందు ఉంటాడు. అట్లా భయ్యా చెప్పాలి. ఎక్కడన్నా? ఇదే లోకల్ అన్న. ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారంటా ఉన్నా మెదక్ ఎంపీగా? నీలమధు అన్న. ఎందుకన్నా? ఏదైనా మంచిగా చేస్తాడు అన్న. ఎవరికి వచ్చినా మంచిగా సేవ చేస్తాడు. దేనికైనా మంచోడేనా అన్న? మంచోడే అన్న. ఏ టైంలో అయినా ఆపద ఉన్నా ఆదుకుంటాడు అన్న. లిఫ్ట్ చేస్తాడా? లిఫ్ట్ చేస్తాడు అన్న. మిగిలిన క్యాండిడేట్స్ గురించి ఏమంటారు? రఘునందన్ రావు నాకు అంత ఐడియా లేదన్న. ఓన్లీ నీలమ్మ. నేను ఏదైనా నీలమధు అన్న. గెలుస్తాడా? గెలుస్తాడు అన్న. ఉన్నాయి. ఇప్పుడైతే సేవ్ అయితే బాగానే చేస్తున్నాను. అంతకుముందు కూడా బాగానే చేసి వార్డు నెంబర్ నుంచి చిట్కులు పక్కకే విలేజ్ వచ్చేయడం పక్కకు. గెలుస్తాడా? గెలుస్తాడు. నీలమ్మ తెలుసా మీకు? తెలుసు, మా ఊరు పక్కనే. మాకు తెలియదా? మంచోడేనా అమ్మ? మంచోడే. ఏ గుర్తు నీలమ్మది? చేకూర్తు. గుర్తా గెలుస్తాడంటావా మెదక్ నుంచి? గెలుస్తాడేమో. ఇప్పటిదాకా అయితే బాగానే తిప్పలబడుతున్నాడు కదా. మంచి పనులు చేస్తాడా? గెలిచినాక చేస్తాడు, గెలవక ముందు ఏం పని చేస్తాడు? నమస్తే. ఇప్పుడు నీలమ్మ తెలుసా? తెలుసు బిడ్డ. గెలుస్తాడా మెదక్ నుంచి నీలమ్మ ఎంపీగా? గెలుస్తాడు బిడ్డ. గెలుస్తాడా? బరాబరి వస్తాడు. తెలుసా మీకు నీలమ్మదు? తెలుసు. ఇట్లా తెలియదు చిట్కా వచ్చి కూడా. మంచోడేనా? మంచోడే బిడ్డ. చెప్తాడా? గెలుస్తాడంటావా? గెలుస్తాడు. మిగిలిన వాళ్ళు కారు గుర్తు, పువ్వు గుర్తు. ఇక అదృష్టం బిడ్డ అది. నీలమ్మ అయితే గెలుస్తాడంట. తప్పక వస్తాడు. ఎట్లుంది మెదక్ లో ఎవరు గెలుస్తారంటావు? నీలమ్మ గెలుస్తారంటావా? నీలమధు అన్న గెలుస్తాడు. ఎందుకు? ఎందుకంటే నీలమధు అన్న అందరికి అన్ని సపోర్ట్ చేస్తున్నాడు, అంతా బాగా చేస్తున్నాడు. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. ముందు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మంచి మంచి ఈవెంట్లు అన్ని కండక్ట్ చేసిండు. ఇప్పుడు ప్రజలకు మంచి సపోర్ట్ చేస్తున్నాడు. అన్ననే గెలుస్తాడు అన్న. ఇంకా వేరే వాళ్ళు వెంకటరామరెడ్డి, మన రఘునందన్ రావు వాళ్ళు ఇంకా ఏమో అన్న, వాళ్ళ గురించి మనకు తెలియదు. మన చిట్కుల నుంచి మెదక్ నుంచి అయితే మాకు నీలమధు అన్న గెలుస్తాడు. మెదక్ నుంచి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? నీలమ్మది బాగానే ప్రచారం చేస్తున్నారు కదా, గెలిచే అవకాశాలు ఉన్నాయి. మంచోడేనా అమ్మ నీలమ్మది? మంచోడే. ఇంతకుముందు సర్పంచ్ ఉన్నారు కదా ఈ ఊరికి, బాగానే చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయి. చిట్కులా ఈ నీలమ్మ తెలుసా? తెలుసు.
తెలుసా తెలుసు, వెళ్తాడా మరి సార్ పోటీ చేస్తాడు ఎంపీగా మెదక్ నుంచి? గెలుస్తాడు, మంచోడేనా? మంచోడే. వీళ్ళు ఇప్పుడు రఘునందన్ రావు వెంకటరామరెడ్డి గురించి, కారు బీజేపీ గురించి మాకు తెలియదు కానీ ఈయనైతే మంచోడే, వీళ్ళ మీద గెలుతాడంట. గెలుస్తాడు. ఏమైనా సమస్యలు ఉంటే తీరుస్తాడా మరి? అన్ని మంచోడు, మంచి అయితే ఏమంటాడు పోతే? పోతే పద్దానికి కాదన్నాడు, ఏదైనా ఇస్తాడు. ఇప్పుడు నా చోడు పోయినా కానీ 500,000 రూపాయలు కూడా ఇస్తాడు ఆయన. మంచోడు ఆయన. నమస్తేనే. నమస్తే. ఎవరే? చిట్టుకుని ఇప్పుడు ఈడ నిలమ్మది మీ పోటీ ఎత్తుండు మెదక్ నుంచి ఎంపీగా, గెలిచడంటవా? 100% గెలవాలి. అంటే ఆపద వచ్చిన వాళ్ళకు ఆదుకుంటాడు ఆయన. ఏ కష్టపడతాడో ఎవరితో ఏం చేస్తాడో తెలియదు కానీ ఆపుతున్న వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు, లేని వాళ్ళకు పైసలు ఆయన దోషాన్ని ఇచ్చిపోతాడు. పనులు మంచిగా చేస్తాడు, అన్ని మంచిగా చేస్తాడు. గరీబులకు ఎక్కడ కూడా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి అడిగినా కానీ ఎవరితో చేస్తావు కానీ ఊరి మీద 10 రూపాయలు దానం చేస్తాం. అన్ని మంచిగా చెప్పలేము, ఉండొచ్చు. రోడ్డు అన్నకే వేస్తాం. నిలమ్మదికి వేస్తారా? మీ సంగతి వెంకటరామరెడ్డి మన రఘునందన్ అంతే లేదు, ఓన్లీ నిలమ్మది కొట్టేస్తారంట. గెలుస్తారంట నిలమ్మది? గెలుస్తారు. ఎంత పర్సెంటేజ్ ఉన్నాయంటారు? 90% అంత ఉంది. తెలుసా? తెలుసా? తెలుసు, ఎందుకు తెలియదు? ఊర్లు ఉంటే తెలియదా? నీలమ్మది తెలుసా? 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 మంచోడే నీలమ్మది? మంచోడు, ఎందుకు? ఏం చేస్తాడన్నా నీలమ్మది? ఏమన్నా హెల్ప్ చేస్తాడు? ఏమన్నా పైసలు ఇట్లా చేస్తాడు ఇక, చేసే కాడికి. ఎందుకు చేయరు? ఏ సర్పంచ్ అయినా చేయాల్సిందే కదా. సర్పంచ్ పని చేసిండు, ఎట్లా పని చేసిండు? దీంట్లోనే ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత అది ఇది ఇది ఎన్ని పార్టీలు మారినాయి. ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ లో. గెలుస్తాడు కాంగ్రెస్ నుంచి? గెలుస్తాడు, ఎందుకు గెలవాడు? డబ్బున్న ప్రతి ఒక్కరు గెలిచేవాడు. గెలుస్తాడా? అన్ని ఫాలోయింగ్ ఉంది, పబ్లిక్ ఉంది, ఊరు ఉంది, ఆయనది జనాలు ఉన్నారు, గెలిపించేటోళ్ళు వెనుక అందరు ఉన్నారు. పబ్లిక్ మాట మనదేముంది, నమ్మేటోళ్ళు నమ్మకం అంతే. మంచోడా? మాకైతే మంచోడు. పొడవ కొడుతున్నదా? ఇప్పుడు మంచిగా మంచిగా చేసిండ పని సర్పంచ్ గా? చేసిండు. ఇప్పుడు గెలుస్తారా మరి? ఎంపీగా పోటీ చేస్తాడు, గెలుస్తాడు. పైన పంపిస్తా? పైకి పంపిస్తా, పంపిస్తా. ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయంట? ఉన్నాయి. పక్క వెళ్తాడా? పక్క. మరి మిగిలిన చెయ్యి మన పువ్వు గుర్తు, కారు గుర్తులు ఏమో నాకు తెలియదు ఆ సంగతి. పువ్వు గుర్తులు, కారు గుర్తులు మా దిక్కు రాలేదు. ఒకటి తిరుగుతున్నది మాకు తెలుసు, దానికంటే ఎక్కువ మాకు తెలియదు. చెయ్యి గుర్తే అంటావు? చెయ్యి గుర్తి. जीतेगा? 100%. अच्छा अच्छा काम करना। अच्छा काम कर। कौन सा काम करना? अभी तो फर्स्ट वन में है, देखिए, लेकिन अच्छा बातचीत करते बोलते हैं। जीतेगा 100%।